దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 19వ అధ్యాయము 28-29 వచనాలు. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. దేవుడు ఏం పొందాడు? దేవుడు ఏం పొందాడు? దప్పిక పొందాడు. జాగ్రత్తగా విందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 5వ మాట ఇది అద్భుతమైనటువంటి కేక. ఈ కేకలో యేసు ప్రభు పలికిన మాట, తండ్రి నేను దప్పికొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఏం కలిగింది? సిలువలో దప్పిక కలిగింది. ఈ దప్పిక ప్రియులారా సువార్త దప్పిక కలిగింది. ఏ దప్పిక? సువార్త దప్పిక. పస్కా పండుగ నిన్నటి రాత్రి 9 గంటల 10 గంటలకు భోజనం చేసి నీళ్లు తాగితే, బాగా గుర్తుపెట్టుకోవాలి, 35 గంటలైన నీళ్లు తాగలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని గంటలు? 35 గంటలు. మీరు 1 గంట సేపు ఉండలేకపోతున్నాం, 3 గంటల సేపు ఉండలేకపోతున్నాం, 4 గంటల సేపు ఉండలేకపోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కలిగిన దప్పిక ఎంతటిదంటే ప్రియులారా, ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 శరీర సంబంధమైన దప్పిక, 2 ఆత్మ సంబంధమైన దప్పిక. మీరందరూ శరీర సంబంధమైన దప్పికకు పరిగెడుతున్నారు. యేసు ప్రభు శరీరానికి దప్పిక అవసరమైనది, ఆత్మకు దప్పిక అవసరమైనది అని లేఖనము నెరవేరునట్లు, లేఖనము జరుగునట్లు, చదవబడిన భాగములో ఉండగలిగిన మాట నెరవేర్చినట్లు, తండ్రి ఇదిగో నేను దప్పికొనుచున్నాను. దప్పికొంటున్నాడు ప్రభు. ఈ దప్పిక ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో ఆత్మల దప్పికగా మనము చూస్తున్నాం. 69వ సంకీర్తన 21వ వచనాన్ని చదువుకుందాం. 69:1 త్వరగా చదవాలి. దేవా, గట్టి చదువు. దేవా, ఆ పెదవులు నా ప్రాణం మీద పొల్లుచున్నది, నన్ను రక్షించుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడిన భాగములు మనము చూస్తే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ మాట ఎంత విలువైనదంటే ప్రియులారా 69వ సంకీర్తనలో మనము చూడగలుగుతున్నాం. 21వ వచనం, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చెరకను తాగించిరి. ఏమి తాగించారు? చెరకను తాగించారు. ఈ దప్పిక ప్రియులారా అక్కడున్నటువంటి ప్రజలు, అక్కడున్నటువంటి సైనికులు, అక్కడున్నటువంటి అనేకులు ఈ దప్పికను ఇదిగో ఎవరు కూడా గుర్తించలేకపోయారు. ఇదిగో క్రీస్తుకు శరీర సంబంధమైనటువంటి దప్పిక కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దప్పికగా మనం చూస్తున్నాం. ఈ దప్పికలో 6 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 సువార్త దప్పిక. 1 సువార్త దప్పిక. క్రైస్తవుడిగా పుట్టినవాడు, క్రైస్తవుడిగా క్రీస్తుని ఎరిగినవాడు, క్రైస్తవుడిగా దప్పిక కొన్నవాడు ప్రతిరోజు ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా, ఏ కూర్చొని లేచినా, ఏమి ఉన్నా కూడా క్రీస్తును ప్రకటించండి, క్రీస్తును చెప్పండి, వానికి దప్పిక తీరదు. గుర్తుపెట్టుకోవాలి. సువార్త దప్పిక. యేసు ప్రభు శ్రమ పడుతున్నాడు, సెలవులో రక్తాన్ని కారుస్తున్నారు,
ప్రియమైన దేవుని బిడ్డలారా, సెలవులో ఆయన కొట్టిన మేకులు ఇంచుమించు ప్రియులారా 7 అంగుళాల పొడవ కలిగిన చీలలవి. ఎన్ని అంగుళాలు? 7 అంగుళాలు. 7 అంగుళాలు కలిగిన చీలలను సుత్తెతో కొడితే ప్రియులారా రక్తము చిందింది, రక్తము చిమ్మింది. రక్తము చిందినటువంటి శరీరము గాయపరచబడింది. ఏ చోట చూసిన ప్రియులారా యేసు ప్రభుకు నన్నెత్తి నుండి మొదలుకొని అరికాల వరకు ఎక్కడ కూడా గాయము లేని స్థలము లేదు. గాయము లేని స్థలము లేదు. ఎందుకు గాయము లేదంటే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు శ్రమ పడినట్లుగా లేఖనాలు మనము చూస్తూ ఉన్నాం. అందుకని ఆయన కలిగిన శ్రమ ఏంటిదంటే ఇదిగో స్వార్థ దప్పిక కలిగినది, మొదటిది. రెండవది ఆత్మల దప్పిక కలిగినది. ఎందుకు ప్రజలందరూ దేవుని వైపు చూడలేకపోతున్నారు? నా కుమారుడా, నా కుమార్తె, ఎందుకు నీవు నా వైపు నువ్వు రాలేకపోతున్నావు? నాకున్న దప్పిక నీ కొరకే, నాకున్న దప్పిక నీ కొరకే అని ప్రభు సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, ఇదిగో సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు. వెళ్ళి ప్రియులారా ఏమడుగుతున్నాడంటే ఒక్కసారిగా మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు తాగువాడు దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు వానికి ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు, అందుకు యేసు, నేను నీళ్ళు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనడు, నేను నీళ్లు త్రాగునప్పుడు మీరు దప్పికొనరు, నేనైతే వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నీళ్లు దేనికి గుర్తు? దేనికి గుర్తు? నిత్య జీవమునకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు రక్షింపబడాలి అంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీళ్లు ఇస్తాడు. ఈ నీళ్లు శాశ్వతమైనది, ఈ నీళ్లు జీవమైనది, ఈ నీళ్లు ఇదిగో మరణము నుండి తప్పించబడి జీవానికి ఇవ్వగలిగిన సజీవమైనటువంటి నీళ్ళగా గుర్తింపు కలిగినట్లుగా లేఖన భాగాలు మనము చూస్తూ ఉన్నాం. ఈ దప్పిక ప్రియులారా ఎవరి కొరకంటే మూడవదిగా అన్యజనుల కొరకు. ఇక్కడ అందరూ ప్రభుని నమ్మని వారు, ప్రభును ఎరగని వారు, క్రీస్తుని ఎరగని వారు లోకములో, దేశములో ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడా ప్రభును ఎరగాలని ప్రభువు దప్పికొన్నారు. అక్కడ ఉన్నటువంటి సైనికులు, అక్కడ ఉన్నటువంటి వారు ఏమనుకున్నారంటే ఎగతాళి చేయబడి ఇదిగో ఈయనకు నిజముగా దప్పిక కొనుచున్నారు అని ఆయనకు చెరకనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అన్యుల కొరకు దేవుడు దప్పిక. మూడవది ఇదిగో ఎందుకు దప్పికొనుచున్నాను, ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఇజ్రాయేలు ప్రజల కొరకు వాగ్దానం చేసిన దేవుడు ఆ దేశ ప్రజల కొరకు నిత్య నిబంధన చేసి నేను మరణిస్తాను. సెలవులో 5వ మాట ఇజ్రాయేలు ప్రజల కొరకు పలుకుతాను. ఆ మాట నేను దప్పికొనుచున్నాను. ఇజ్రాయేల్ యొక్క సంరక్షణ, ఇజ్రాయేల్ యొక్క ప్రజల కొరకు దేవుడు ఇవ్వగలిగిన ఆతిథ్యను మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా 5వదిగా మనం చూస్తే ప్రపంచ మానవ జాతి కొరకు దప్పిక కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రపంచమంతా యేసు ప్రభును తెలుసుకోవాలి, ప్రపంచమంతా క్రీస్తును ధరించుకోవాలి, ప్రపంచమంతా దేవుని బిడలగా ఉండాలనే భావము కలిగినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటండి 5? 6వది ప్రియులారా ప్రాముఖ్యమైనది నిత్య రాజ్యము కొరకు దప్పిక. ఒక వ్యక్తి పాపములోకి వెళ్ళిపోవడం, ఒక వ్యక్తి క్రీస్తును ఎరిగి నరకములోకి వెళ్ళిపోవటము దేవుని సంకల్పము కాదు. ఒక వ్యక్తి ప్రభు బిడ్డగా ఉండాలి, ఒక వ్యక్తి క్రీస్తును కలిగిన వారిగా ఉండాలి, ఒక వ్యక్తి నిత్య రాజ్యమును స్వతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఏంటండి ఈ దప్పిక గురించి మనం చూస్తే ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఆ దప్పిక ఒక రోజున తీర్చబడుతుంది. అయితే పస్కా పండగ రోజు నిన్నటి దినాన దేవుడు ఇదిగో మహాబేస్తవారం రోజున పస్కాను భుజించి నీళ్లు తీసుకున్నాడు. ఇదిగో ద్రాక్షరసమును తాగాను, ఇక మీదట నేను ఎన్నడు తాగను అని అన్నాడు. అయితే ద్రాక్షరసము చేసేటప్పుడు 12 మందితో పాటు ఎవరున్నారు? 12 మందితో పాటు అపవాది ఉంది, సాతాను. ద్రాక్షరసం కలుపుతున్నప్పుడు ఎవరు చూశారు? ద్రాక్షరసం కలుపుతున్నప్పుడు ఎవరు చూశారు? సాతానుడు కూడా చూచాడు. అందుకని యేసు ప్రభుకు చెరకనిచ్చారు. చెరక ప్రియులారా, ద్రాక్షరసము తీయగా ఉన్నటువంటి పుల్లగా ఉండే ద్రాక్షరసములో చేదును పోశారు. చెరకనగా చేదు. రూతు ఇదిగో ఆ దేవుని యొక్క సన్నిధిలో వచ్చినప్పుడు, విందు చేయబడినప్పుడు ప్రియులారా, అక్కడ చెరకనిచ్చారు. అంటే ఈ సోపుతో చెరకను చేయనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ చెరకను చేసినప్పుడు ఆ చెరక చేదు కలిగినదిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు దప్పిక 5 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. విశ్వాసి ఇదిగో దేవుని బిడ్డగా తీర్పు నుండి తప్పించబడడానికి దేవుడు పొందిన దప్పిక. విశ్వాసి దేవుని బిడ్డగా మారాలి. విశ్వాసి జీవజలము దగ్గరికి రావాలి. అందుకని నేనిచ్చు జలములు తాగితే మీరెన్నడూ ఇంకా దప్పికి తీరదు అనే మాటను మనం ఈ దప్పిక ప్రియులారా, ఉగ్రత నుండి తప్పించబడినటువంటి దప్పిక. ఉగ్రత నుండి తప్పించబడిన దప్పిక. 3వదిగా ఉగ్రత నుండి తప్పించబడి, 4వదిగా మనల్ని దేవుడు నీతిమంతులుగా చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? నీతిమంతులుగా చేయబోతున్నాడు. 6వది దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. నిత్య జీవాన్ని ఇచ్చి దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ చెరక ప్రియులారా దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చూస్తే మూటకు సాదృశ్యంగా ఉంది. 1 అవమానానికి. యేసు ప్రభువుని సిలువలో ఏం చేశారు? అవమానాన్ని పొందారు. 2వది శత్రువుకి ఇస్తారు ఈ చెరకను. అందరూ ప్రియులారా, యూదులలో ఒక మతాచారం ఉంది. ఎవరికైనాను ద్రాక్షరసం కావాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులకు పానీయాలుగా చేసి చేదు ద్రాక్షరసాన్ని బీదలకు పోస్తారు. అలాగే అవమానానికి గుర్తుగా మనం చూస్తున్నాం. శత్రువుకు గుర్తుగా మనం చూస్తున్నాం. 3వది దుఃఖానికి గుర్తుగా ఈ చెరకను ఇచ్చారు. చెరకను ఇవ్వగానే ఎప్పుడైతే ప్రభు యొక్క పెదవులకు తాకిందో ప్రభు ఆ తలను ఏం చేశారు? ఇలా తిప్పేశాడు. దానిని స్వీకరించలేదు, దానిని తాగలేదు ప్రియులారా. అందుకనే అక్కడ మనము ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా, ఇదిగో దేవుడు మన అందరి కొరకై దేవుని యొక్క సన్నిధిలో మన అందరి విధానము కొరకై ఈ ప్రతి నేరస్తునికి ఏం చేస్తారు? చెరకనిస్తారు. కానీ యేసు ప్రభు ఆ చెరకను తాగలేదు. అంటే 69వ సంకీర్తన 21వ వచనం ఏమైంది? నెరవేర్చబడింది. చెరకను దేవుడు తాగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి కొరకై ప్రభు నేను తప్పికొనుచున్నాను అని పలికాడు. ఈ మాట బిగ్గరగా పలికాడు. ఈ మాట వేదనతో పలికాడు. ఈ మాట కురింగిపోయి పలికాడు, నేను తప్పికొనుచున్నానంటే. ఇక్కడ ఉన్నవారు ఏమనుకున్నారు? ఆయనకు నిజముగా నీళ్లు దప్పిక అయ్యాయేమో అనుకున్నారు. నీళ్ళ దప్పిక కాదు, ఆయనకు ఆత్మల దప్పిక. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ నశించకూడదు, దేవుని బిడ్డలుగా దేవుని పిల్లలుగా ఆశీర్వదింపబడాలని దేవుడు ఆశించి ప్రియులారా దప్పిక కలిగినట్లుగా మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, యేసు ప్రభుని కొరకు ఇదిగో 5వ మాటలో దప్పికొనుచున్నానంటే ఇది సువార్త దప్పిక, ఇది రక్షణ దప్పిక, ఇది పాపము నుండి విడిపించబడిన దప్పిక, ఇది దేవుని బిడ్డగా మారడానికి దేవుడు ఇవ్వగలిగిన ఆధిక్యతగా మనం చూస్తున్నాం.
ఆ దప్పికలో నీవు నేను మనమందరం కూడా పాలిభాగస్తులకు ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనుగాక. ఆమేన్.